కేతనపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. చైర్మన్ ఎన్నిక వాయిదాపైన బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇవాళ కేతనపల్లి బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కోరం ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించలేదని నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ పోలీసుల తీరును నిరసిస్తూ ఇవాళ కేతనపల్లి బంద్కు బీఆర్ఎస్ సిపి పిలుపునిచ్చింది. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. రాళ్ల దాడి ఘటనలో బాల్క సుమన్ పైన కేసు నమోదైంది. సుమన్తో పాటు 5గురు బీఆర్ఎస్ నేతలపైన కూడా కేసులు నమోదయ్యాయి. కేతనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది. చైర్మన్ ఎన్నిక వాయిదాపైన బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇవాళ కేతనపల్లి బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కోరం ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించలేదని నిరసన తెలుపుతున్నారు. ఇక కాంగ్రెస్ పోలీసుల తీరును నిరసిస్తూ ఇవాళ కేతనపల్లి బంద్కు బీఆర్ఎస్ సిపి పిలుపునిచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్లలో అందిస్తారు. అరుణ్ కుమార్, బీఆర్ఎస్ సిపి పిలుపునిచ్చిన కేతనపల్లి బంద్ ప్రభావం ఏ విధంగా ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ చక్రి, ఏదైతే ఫోరం ఉన్నప్పటికీ కూడా కేతనపల్లి మున్సిపాలిటీలో కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కూడా వాయిదా వేయడానికి నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ అదేవిధంగా సిపిఐ పార్టీ ఏదైతే ఈ రోజు ఇచ్చినటువంటి బంద్ అయితే రామకృష్ణపురంలో కూడా ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా కూడా నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఏదైతే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా ఇటు బాల్క సుమన్ తో పాటు అదేవిధంగా కూడా పలువురు ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కార్యకర్తలు 20 మందిపై కూడా పోలీసులు వివిధ సెక్షన్లలో కూడా కేసులు నమోదు చేసిన. ముఖ్యంగా కూడా నిన్న మంత్రి కాన్వాయ్పై దాడి విషయం కావచ్చు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినటువంటి కారణంతో కూడా ఈ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పుడైతే బంద్ ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే కూడా కార్యకర్తలందరూ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా బాల్క సుమన్ ఇంటికి చేరుకుంటారు. ముఖ్యంగా కూడా బాల్క సుమన్ కేసులు నమోదైన నేపథ్యంలో కూడా బాల్క సుమన్ను ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు కావచ్చు, కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటారు. ఇప్పటికే కూడా ఏదైతే ఇటు రామకృష్ణపురం సంబంధించి కూడా సిపిఐ నాయకులు ఎవరైతే జిల్లా కార్యదర్శి మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామారెడ్డి లక్ష్మణ్ కూడా హౌజర్ కూడా సింగరేణి కార్మిక సంఘం నాయకుడు సీతారామ ఇంటి దగ్గర కూడా భారీగా కూడా పోలీసులు అయితే మోహరించారు. ముఖ్యంగా కూడా ఏదైతే పోలీసులు కూడా భారీగా కూడా ఇక్కడికి ఏదైతే తరలి వస్తా ఉన్నారు. ఒకవేళ ఏ క్షణమైన బాలిక సుమన్ను కేసులు నమోదైన నేపథ్యంలో అరెస్ట్ చేస్తారా ఏందనేది అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంది? ఎందుకంటే కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఏమైనా ఈ సమస్యలు తలెత్తారా దాని మీద కూడా కొంత పోలీసులు కూడా వెనుక తగ్గేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సిపిఐ ఇచ్చినటువంటి బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏదైతే పోలీసులు కూడా బాల్క సుమన్ ఇంటి దగ్గర కూడా భారీగా చేరుకుంటా ఉన్నారు. ఏదైతే ఒక ఇద్దరు ఏసీపీలతో పాటు ఇద్దరు సిఐలు, 3 సిఐలు కూడా అక్కడ ఉండి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఒకవేళ పరిస్థితికి ఇట్లా చేయి దాటేటువంటి అవకాశం ఉన్నా కూడా భారీగా కూడా పోలీసులను కూడా అక్కడికి తరలిస్తా ఉన్నారు. ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఏమైనా నిన్న జరిగినట్టు ఘటనలు ఏమైనా పునరావృతం అయితే ఏంటనే దాని మీద కొన్ని పోలీసులు కూడా ఆలోచనలు పడ్డట్టు తెలుస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ ఇచ్చిన బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే రామకృష్ణపురం సంబంధించి కేతనపల్లి మున్సిపాలిటీలో కొనసాగుతా ఉంది. చక్రి, అయితే అరుణ్ కుమార్, మహిళా కౌన్సిలర్లపైన అసభ్య ప్రవర్తన అదేవిధంగా దాడులు జరిగాయని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? క్రమంలో కూడా కొంతమంది మహిళా కార్యకర్తలు ఏదైతే కౌన్సిలర్లపై కూడా కాంగ్రెస్ నాయకులు అయితే వాళ్ళని ఏదైతే దురుసుగా ప్రవర్తించిన కుర్చీలతో కూడా కొట్టే ప్రయత్నం చేసినట్టు కూడా ఏదైతే వాళ్ళు నేను ఆరోపించడం జరిగింది. వాస్తవాన్ని కూడా అక్కడ లోపల కూడా ఏదైతే ఫోరం పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు కావాలని గొడవ సృష్టించి ఏదైతే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకొని వైస్ చైర్మన్లను ఎన్నిక చేయకుండా కూడా వాళ్ళు అడ్డుకున్నారు. అందులో ముఖ్యంగా మంత్రి కావచ్చు, ఎంపీ ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లపై కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడికి దిగేటువంటి ప్రయత్నం చేయడం బాధాకరమని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిజంగా కూడా ఏదైతే ఈ ఘటన అయితే ఇటు జిల్లా స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగానైతే కొనసాగుతా ఉంది. చక్రి, అయితే అరుణ్ కుమార్, మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పైన దాడి ఘటనలో ఎంతమందిని గుర్తించారు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అరుణ్ కుమార్, రైట్, నిన్న జరిగిన దాడి నేపథ్యంలో కూడా 20 మందికి దాదాపు 20 నుంచి 25 మంది ప్రస్తుతానికైతే ఇటు బాల్క సుమన్ తో పాటు అదేవిధంగా కూడా
20 మంది బీఆర్ఎస్ సిపిఐ కార్యకర్తలు అయితే గుర్తించారు. మరికొంతమందిని కూడా గుర్తించి వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే కూడా 4 సెక్షన్ల కింద కూడా ఇటు బాల్క సుమన్ తో పాటు ఇది ఏదైతే గంగారాం అనేటువంటి ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఏదైతే విధులకు ఆటంకాన్ని కలిగించిందని ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఇటు బాల్క సుమన్ తో పాటు అదే విధంగా నిన్న జరిగినటువంటి దాడిలో కూడా ఒక కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలు జరిగింది, తలకు గాయమైంది. అయితే ఆ నేపథ్యంలో కూడా దాడికి పాల్పడ్డవారు ఎవరైనా కూడా నిన్ననే పోలీసులు దర్దాపు గుర్తించారు. ఇంకా మరికొంతమంది ఉన్నారు. ఏదైతే ఇప్పటి వరకు ఇటు బాల్క సుమన్ తో పాటు బాల్క సుమన్ ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చగొట్టి దాడిని ప్రోత్సహించినటువంటి నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు చేయడంతో పాటు ఏదైతే ఇంకొక 20 మంది ఇటు సిపిఐ కావచ్చు, అదే విధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మరొక 20 మందిని చేసిన మరొక 10 మందిని కూడా ఏదైతే ఆ దాడిలో ఉన్నటువంటి వారు కూడా పోలీసులు గుర్తించే అవకాశం దాదాపు 30 నుంచి 35 మంది మీద కేసులు అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడైతే బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కొంత ఉత్కంఠ అయితే బాల్క సుమన్ ఇంటి దగ్గర కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది చక్రి. అయితే అరుణ్, మున్సిపల్ కార్యాలయం లోపల జరిగిన గొడవలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని బయటపెట్టాలని ఒకవైపు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో దీనిపైన అధికారుల స్పందన ఏ విధంగా ఉంది అరుణ్ కుమార్? నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా అధికారులు అయితే అటు మీడియాను అలో చేయలేదు. గత వేరే ప్రాంతాలలో కూడా ఏదైతే ప్రమాణ స్వీకారాన్ని మీడియాను అలో చేసినప్పుడు కేవలం కేతనపల్లి మున్సిపాలిటీ మీడియాను అలో చేయలేదు. ముఖ్యంగా కూడా అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను ఏదైతే బయట పెట్టాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసి ఆందోళన కూడా చెప్పారు నిన్న. అయినా కూడా ఆ అధికారులు స్పందించలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళ అంటే ఏదైతే వాళ్ళ ఆదేశాల అనుసారం కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు అధికారులు అయితే వీళ్ళు ఆరోపణ చేస్తారో అది ఇట్లా సీసీ ఫుటేజ్ బయటకు తీసుకొస్తే అసలు ఏంది అనేది మనకు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. కానీ ఆ సీసీ ఫుటేజ్ ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే బయట పెట్టలేదు. కానీ ఈ దాడికి సంబంధించినటువంటి ఎవరైతే కొంత ఆందోళన చేసినటువంటి వాళ్ళపై కూడా కేసులు పెట్టేటువంటి ఆలోచనలతో కూడా పోలీసులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.